పార్టీ తెలంగాణలో ఈ రోజే ప్రారంభమైనటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత మనతో పాటు ఉన్నారు. ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం. ఏం చెప్తారు తెలంగాణ ప్రజలకు? తెలంగాణ ప్రజలకు ఒకటే మాట చెప్తా ఉన్నామండి. తెలంగాణ అనేటటువంటి ఫ్లేవర్ లేకుండా, తెలంగాణ ఆత్మ లేకుండా గత 12 సంవత్సరాలుగా పరిపాలన సాగుతూ ఉంది. కాబట్టి అటువంటి పరిపాలన కాకుండా ఒక ఆత్మతోని, ఒక అమ్మతనంతోని పరిపాలన సాగాలి. అటువంటి పరిపాలన జేబు చూడకూడదు. ప్రజలకు వచ్చేటటువంటి డెవలప్మెంట్, వాల్యూ, తొలగిపోయేటటువంటి వారి కష్టాలు, వచ్చేటటువంటి మనశ్శాంతిని చూడాలి. ఉచిత విద్యా వైద్యం అనేటటువంటిది అందితే అందరూ పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా సంతోషంగా ఉంటాయని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను. మీ జెండా గుర్తులేంటి? ఏం చెప్తారు మీ జెండాకు సంబంధించి? మా జెండాలో 3 రంగులు ఉన్నాయండి. ఒకటేమో గ్రీన్, అది చాలా ఇంపార్టెంట్, రైతులకు సంబంధించినటువంటి రంగు. పచ్చదనం అంటే పంటలు, చక్కటి వాతావరణం, అదేవిధంగా పర్యావరణం. అట్లానే పసుపు మా మహిళలకు, ఆడబిడ్డలకు చాలా సెంటిమెంట్, కాబట్టి ఖచ్చితంగా పసుపు దానికి రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా పసుపు అంటే ఓవరాల్గా మంచి పసిడి, బంగారం, చక్కటి ప్రాస్పరిటీ. అదేవిధంగా బ్లూ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మా ఆడబిడ్డలు, మా కార్మికులు, అన్నిటికన్నా ముఖ్యంగా కష్టపడేటటువంటి మధ్యతరగతి మరియు పేద ప్రజలు. సో వీళ్ళందరినీ కూడా చక్కగా చూసుకుంటాం, వారి కోసమే పనిచేస్తామని ఆలోచన. చెప్పండి, తెలంగాణలో మీకు ఏ పార్టీ మీకు పోటీ అనుకుంటున్నారు? మీరు మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా 2 సంవత్సరాల ప్రతిపక్షం తర్వాత అధికార పక్షంలోకి వస్తుంది. మీకు ఏ పార్టీ మీకు పోటీ అనుకుంటున్నారు తెలంగాణలో? మాలాగా ఏ పార్టీ ఆలోచించట్లేదండి తెలంగాణలో. మాలాగా ఏ పార్టీ కూడా ప్రజల గురించి ఆలోచిస్తలేదు. ఎంతసేపు వాళ్ళు పథకాలు పెట్టాలి, దాంట్లో కమిషన్లు తినాలి, లేకపోతే వాళ్ళ కుటుంబం నుంచి ఎవరో ఏదో ఒకటి అవ్వాలని ఆలోచిస్తున్నారు తప్పితే ప్రజలను ఫ్రంట్ లైన్లో పెట్టి, ప్రజలను సెంటర్ స్టేజ్లో పెట్టి ఆలోచన చేస్తే పరిపాలన వేరే రకంగా ఉంటుంది. చేసే పరిపాలనలో కొంత ఆర్ద్రత, కొంత అమ్మతనం జోడిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. రేపు పొద్దున మా పార్టీ అదే చేయబోతుంది. అది ఏ పార్టీ కూడా ప్రజల కోసం ఈ రోజు ఆలోచించట్లేదు తెలంగాణలో అని చెప్పి ఈ రోజే పార్టీని లాంచ్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేశ్వర్, సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.